త్వరలో ఆర్టీసీలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఆర్టీసీలో 3038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగాలు సాధ్యమైనంత త్వరగా భర్తీ చేస్తామన్నారు. మహాలక్ష్మి పథకం అమలు కోసం కొత్త బస్సులు కొనుగోలు చేస్తామని, ఇప్పుడు ఉద్యోగాల భర్తీ కోసం కసరత్తు మొదలుపెట్టామన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జరుగుతున్నారు. అజీం, ఇంకా ప్రభాకర్ ఏం చెప్పారు? త్వరలోనే ఆర్టీసీలో 3038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఇదే విషయాన్ని ఏదైతే రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఏదైతే ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు కూడా. త్వరలోనే ఆర్టీసీలో 3038 ఉద్యోగాలకు భర్తీ చేయనున్నట్లు. అయితే ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఈ ఉద్యోగాల ఏదైతే భర్తీ ప్రక్రియ ప్రారంభించడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఏదైతే హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే సుమారు ఈ 3038 ఉద్యోగాల్లో డ్రైవరు, శ్రామిక, డిప్యూటీ సూపరింటెండెంట్, అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్, డిపో మేనేజర్స్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్స్, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీరింగ్, అలాగే మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అన్ని పోస్టులు కలిపి కూడా మొత్తం 3038 పోస్టులు అవుతున్నాయి. సో దీనికి సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పటి నుంచో ఇవ్వాల్సి ఉంది. కానీ ఏదైతే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో, ఎస్సీ వర్గీకరణ చట్టరూపం దాల్చిన తర్వాతే నోటిఫికేషన్లు ఇవ్వాలని భావించింది. గత సంవత్సరం ఆగస్టు 2024 1వ తారీఖు తర్వాత ఏ నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. ఎందుకంటే ప్రభుత్వం అప్పటికే మాట ఇచ్చింది, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం పూర్తి చేసిన తర్వాతనే, ఎస్సీ వర్గీకరణ అమలు అయిన తర్వాతనే ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తాము, అందులో 15% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది. సో ఇందులో భాగంగానే ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగ ఏదైతే భర్తీకి సంబంధించిన ప్రక్రియ కూడా ఆలస్యమైందని చెప్పి కూడా పొన్నం ప్రభాకర్ చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ తరుణంలోనే ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తుంది. ఇప్పటికే సుమారు కోట్లలో ఏదైతే మహిళలు ఏదైతే ఈ ప్రయాణం కూడా చేశారని కూడా చెప్పుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించి 5,500 కోట్ల రూపాయలు కూడా ఆదా చేసినట్టు కూడా పేర్కొన్నారు. సో సుమారుగా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ఆయన తెలియజేస్తూ, ఈ కేవలం ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశంపైనే ఏదైతే ప్రభుత్వం అమలు చేసిన తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలి. కాబట్టి ఈ ఉద్యోగాల ప్రక్రియ కూడా ఆలస్యమైంది. అయితే ఇప్పుడు త్వరలోనే ఈ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ అందిస్తామని కూడా ఏదైతే పొన్నం ప్రభాకర్ చెప్పుకుంటూ వచ్చారు. ఏదైతే ఇప్పటికే ప్రజాపాలన ప్రభుత్వంలో నిరుద్యోగులకు పెద్దపీట వేస్తూ సుమారు 60,000కు పైగా ఉద్యోగాలను కూడా ప్రభుత్వం భర్తీ చేసిందని చెప్పి కూడా ఏదైతే పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. ఇక మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్లు క్యాలెండర్ ప్రకారమే విడుదల చేయనున్నట్లు కూడా నిరుద్యోగులు సద్వినియోగం చేసుకొని బాగా ప్రిపేర్ కావాలని చెప్పి కూడా ఏదైతే పొన్నం ప్రభాకర్ సూచించారు. ఇక ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ జరుగుతుండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి ఏదైతే పొన్నం ప్రభాకర్ ఏదైతే ధన్యవాదాలు తెలియజేశారు. అయితే త్వరలోనే ఈ నోటిఫికేషన్ ఉంటుందని చెప్పుకోవచ్చు. జపాన్ పర్యటన సీఎం ముగించుకొని వచ్చిన తర్వాత ఆర్టీసీకి సంబంధించినటువంటి 3038 సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానట్లు కూడా మనకు తెలుస్తుంది. సతీష్.